చంద్రుడిపై మనిషి జీవించగలడా అనే ప్రశ్న శతాబ్దాలుగా మనిషిని ఆకర్షిస్తోంది. ఈ ప్రశ్నకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ, చంద్రుడిపై వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో నివాస అవకాశాలపై ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడిపై ఎటువంటి జీవం కూడా అక్కడ నేరుగా బ్రతకలేదు. ఎందుకంటే అక్కడ సరైన గాలి లేదు. దీని వలన అక్కడ ఆక్సిజన్ లేదు. కాబట్టి శ్వాస తీసుకోవడం అసాధ్యం. ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా మారిపోతుంటాయి. ఉదయం వేడిగా ఉంటుంది, రాత్రి బాగా చల్లగా -173°C కి పడిపోతుంది. మానవుడు ఈ వాతావరణానికి అస్సలు తట్టుకోలేడు. చంద్రుడిపై నీటి సరఫరా చాలా తగిన స్థాయిలో మాత్రమే ఉంది. జీవించేందుకు అవసరమైన ఆహారం, నీరు, ఆక్సిజన్ లాంటివి లేవు. చంద్రుడి వద్ద భయంకరమైన సౌర కిరణాల నుండి రక్షణ లేదు. ఇది జీవానికి చాలా హానికరం. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వలన అక్కడ వర్షాలు, గాలులుండవు. చంద్రుడు ప్రకాశించేది తన కాంతితో కాదు, సూర్యుని ప్రతిబింబించడం వల్ల మనకు కనిపిస్తాడు. 1969లో అమెరికా యొక్క నాసా సంస్థకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యోమగామి చంద్రుడిపై తొలిసారి కాలు మోపాడు. ఇప్పటి వరకు 12 మంది మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టారు. వీరందరూ అమెరికా అపోలో మిషన్లో పాల్గొన్నవారు. చంద్రయాన్-1 అనేది 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన తొలి చంద్ర మిషన్. ఇది చంద్రునిపై నీటి ఆనవాలను గుర్తించడమే కాక ఉపరితలంలో రసాయనిక, ఖనిజ లక్షణాలను విశ్లేషించడం జరిగింది. భౌగోళిక నిర్మాణాన్ని అధ్యయనం చేయడమే కాక ఉపరితలం యొక్క మ్యాపింగ్ చేయడం వంటి విషయాలను సేకరించింది. చంద్రయాన్-1లో భారతదేశంతో పాటు అమెరికా, యూరప్, బల్గేరియా మొదలైన దేశ పరికరాలు కూడా ఉన్నాయి. వాటిలో ఇవి ముఖ్యమైనవి. ఇండియా చంద్రుడిపై మంచు రూపంలో నీటి ఆనవాలను గుర్తించింది. అంతేకాక భారత జెండా ఉంచబడింది. 312 రోజుల పాటు విజయవంతంగా పనిచేసి అక్కడ విలువైన సమాచారాన్ని మనకు అందించింది. చంద్రయాన్-2 జూలై 22, 2019న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేత ప్రారంభించబడిన రెండవ చంద్ర మిషన్. ఈ మిషన్ చంద్రుని చుట్టూ తిరుగుతూ డేటాను సేకరించింది. ఉపరితలంపై ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. అలాగే ల్యాండింగ్ తర్వాత చంద్రునిపై తిరుగుతూ పరిశోధనలు చేసింది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రునికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో సంప్రదింపులు కోల్పోయింది. అయినా కూడా ఆర్బిటర్ విజయవంతంగా పనిచేస్తూ ఎంతో విలువైన ఫోటోలు, డేటాను ఇస్రోకు పంపించింది. చంద్రయాన్-2 ఖర్చు సుమారు 978 కోట్లు. ఇది అంతర్జాతీయంగా చాలా తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైన ప్రయోగం. చంద్రయాన్-3 జూలై 14, 2023న భారతదేశ అంతరిక్ష చరిత్రలో అత్యంత గర్వకారణమైన ఘట్టం. ఎందుకంటే భారతదేశం చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో 4వ దేశంగా నిలిచింది, యుఎస్, రష్యా, చైనా తర్వాత. చంద్రుడి మట్టిలో సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఫెరస్ వంటి మూలకాలున్నాయని పరిశీలన చేయడం జరిగింది. చంద్రుని దక్షిణ ధ్రువం పరిశీలించడమే కాక అక్కడ శాశ్వతంగా నుండే నీటి మంచు ఉన్న ప్రదేశం. ఇది ఏ దేశం చేరలేని ప్రాంతం. ఈ మిషన్ పూర్తిగా భారతీయ సాంకేతిక నిపుణులతో తయారు చేయబడింది. అయితే భవిష్యత్తులో చంద్రునిపై జీవనం సాధ్యమే కానీ చంద్రుడిపై మానవ నివాసం స్థాపించాలంటే ఈ కింది విధంగా చేయాల్సి ఉంటుంది. కృత్రిమ వాతావరణ గృహాలు నిర్మించడం, ఆక్సిజన్, నీటి ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా సాంకేతిక పద్ధతులు, అలాగే ఆహార పెంపు కోసం హైడ్రోపోనిక్స్ లేదా ఇతర ప్రక్రియ ద్వారా ఇస్రో, నాసా, యుఎస్ఏ లాంటి సంస్థలు దీనిపై ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనిషి నేరుగా జీవించడం అసాధ్యమే కానీ సాంకేతిక పురోగతి వల్ల రానున్న దశాబ్దాల్లో చంద్రుడిపై తాత్కాలిక నివాసం కోసం పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. మానవులకు సరిపోయే జీవన వాతావరణం అక్కడ సృష్టించాల్సి ఉంటుంది. ఇందుకు ఇల్లు, ఇన్సులేషన్, ద్రవ పదార్థాలు, కృత్రిమ ఆక్సిజన్ మొదలైనవి అక్కడ నిర్మించుకోవాల్సి వస్తుంది. చంద్రునిపై ఉండే మంచు నీటి ద్వారా ఆక్సిజన్, నీరు ఉత్పత్తి చేయవచ్చు. అలాగే భూమి నుంచి తీసుకెళ్లే మూన్ హ్యాబిటెడ్ చంద్రగృహాలు నిర్మించవచ్చు. ఇది ప్రారంభ దశలో సాధ్యమైన మార్గం. 3D ప్రింటెడ్ షెల్స్ మొదలైనవి రాకెట్ల ద్వారా పంపవచ్చు. నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు చంద్రునిపై శాశ్వత స్థావరాలు నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. దీనిలో వ్యోమగాములు నివసించగలరు మరియు పనిచేయగలరు. ఈ నివాసాలలో జీవన సౌకర్యాలు, పరిశోధన సౌకర్యాలు మరియు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు ఉంటాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్ ఇవన్నీ చంద్రునిపై శాస్త్రీయ ప్రయోగాల కేంద్రాల దిశగా దృష్టి పెట్టాయి. చంద్ర నివాసాలు ఎలా ఉండాలంటే రేడియేషన్, ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా డోమ్ ఆకారంలో లోపల ఆక్సిజన్, గాలిని నియంత్రించేందుకు ఉండాలి. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చంద్రుడిపై బేస్ నిర్మించేందుకు ఉపయోగపడుతుంది. విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్స్ వాడటం, అలాగే ఆహార సదుపాయాలకు పంటలను పండించడం ద్వారా జీవనం సాధ్యమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో చంద్రునిపైకి వెళ్లే ముఖ్యమైన మిషన్లు: నాసా ఆర్టీమిస్ ప్రోగ్రామ్
ఇది 2025లో మళ్లీ మానవుడు చంద్రునిపైకి అడుగు పెడతాడు. 2030 నాటికి చంద్రుడిపై నిలకడమైన లూనర్ బేస్ ఏర్పాటే లక్ష్యంగా ఈ మిషన్ యొక్క ఉద్దేశం. 2. ఇస్రో చంద్రయాన్ 4 మనిషిని తీసుకెళ్లే మిషన్ ఇస్రోపై ప్రాథమిక పరిశోధనలను మొదలుపెట్టింది. 3. చైనా చేంజెస్ సిరీస్ చంద్రుడిపై మైనింగ్ అలాగే బేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా దీని యొక్క ఉద్దేశం. 4. ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ బ్లూ ఆరిజిన్ ఇది వ్యాపారపరంగా చంద్ర టూరిజం బేస్ నిర్మాణాల అన్వేషణ. చంద్రుడిపై జీవితం ఇప్పుడు కేవలం కళ, సాంకేతికంగా భూమిలో ఉన్న జీవితం లాగా తాత్కాలిక స్థిర నివాసం అనే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.